యోగా జీవన విధానంలో భాగం కావాలి అనే ఉద్దేశంతో ప్రధాని మోదీ యోగా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు అని, ఒకే రోజు ఒకే చోట 5 లక్షల మందితో విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి అనగాని సత్యప్రదాస్, మంత్రి జనార్దన్ రెడ్డిలతో కలిసి ఈ నెల 21వ తేదీన నిర్వహించే యోగా కార్యక్రమంపై 3 పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో అధికారులతో సమీక్షించారు. జూన్ 21 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రిగా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యోగా డే సెలబ్రేషన్స్ లో ఈసారి ఆంధ్రప్రదేశ్ వేదికగా దట్టు ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న వైజాగ్ వేదికగా మారటం అన్నది నిజంగా ఒక మనకు వచ్చిన ఒక అపురూపమైన అవకాశం కింద భావించాలి. అట్ ద సేమ్ టైం అదృష్టం కింద కూడా భావించాలి. కాబట్టి ప్రత్యేకంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, యోగా అనేది మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతి. అటువంటి యోగాని మన నిత్య జీవితంలో ఒక భాగం చేయాలని ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా గౌరవ ప్రధానమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇంటర్నేషనల్ యోగా డేని స్వయంగా ఆయన చేయడం కూడా మీరందరూ కూడా చూశారు. అట్ ద సేమ్ టైం అదే విధంగా లాస్ట్ సూరత్ లో 153,000 ఒకే దగ్గర ఒక రికార్డు కూడా ఒకే దగ్గర యోగా చేసి రికార్డు కూడా నెలకొల్పారు. ఈసారి ఆ రికార్డ్ ని బద్దలు చేయాలి, మళ్ళా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి సుమారుగా 5 లక్షల మందితో ఒకే రోజు ఒకే దగ్గర ఒక యోగా చేయడానికి మనం పూనుకున్నాం. దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు రిజిస్ట్రేషన్స్ చేయాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్స్ ఒకసారి ఓపెన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 2 కోట్ల మంది పైగా, మేమేంటంటే 2 కోట్ల మంది వస్తారేమో అని మేము గెస్ చేసాం. బట్ 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగే పరిస్థితి కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హెల్త్ ఉంటేనే మనందరికీ కూడా అన్ని ఉంటాయి అనే ఉద్దేశంతో హెల్త్ మీద అందరూ కూడా కాన్సన్ట్రేషన్ పే చేసుకున్నాం. దానిలో భాగంగానే యోగాను కూడా ఇంకొంచెం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యోగా డే సెలబ్రేషన్స్ ని ఆ ఒక్క రోజే కాకుండా ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ఈ యోగాంధ్రకు సంబంధించి ప్రతి ఒక్క ఊర్లలో చిన్న చిన్న విలేజెస్ లో కూడా ప్రత్యేకంగా యోగా నేర్పించాలి, యోగా మీద అవగాహన రావాలి అని చెప్పి యోగా ట్రైనర్స్ ని పంపించి యోగా ట్రైన్ చేశాం. ఆ యోగా ట్రైన్ చేసిన వాళ్ళు కూడా థిమాటిక్ యోగాస్ చేశారు. కొంతమంది అంగవైకల్ అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఒక అనంతపురం జిల్లాలో ఒక థిమాటిక్ యోగా చేశారు. దగ్గర 5,000 మంది పైగా యోగా చేశారు. ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ మన విజయనగరం జిల్లాలో దగ్గర 7,000 మంది యోగా చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్హెచ్జి గ్రూప్స్